భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ రాజేంద్ర నగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భిన్న సంస్కృతులకు వేదికగా ఉన్న భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన సమైక్యంగా ఉంచడంలో అంబేద్కర్ కృషి మరవలేనిదన్నారు. ఆయన అందించిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. జై జగన్ జై జగన్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 జిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళామ తల్లులకి, అదేవిధంగా అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నవభారత ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగనన్న ప్రోత్సాహంతో కొడాల నాని అన్న ఆధ్వర్యంలో ఈ రోజున నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అంబేద్కర్ గారు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఆయన కుటుంబాన్ని సైతం కోల్పోయినా సరే ఆ ఉద్యమాన్ని ఆపకుండా బడుగు బలహీన వర్గాలకి ఏవైతే హక్కులైతే ఉన్నాయో ఈ భారతదేశం మొత్తాని కోసం కూడా పోరాడి మన రాజ్యాంగ పద్ధతులన్నిటినీ కూడా మనకి అప్పచెప్పిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ రోజున ఆ అంబేద్కర్ గారికి ఎంతోమంది ఎన్నో సేవలు చేసిన చాలా తక్కువేనని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఆయన కుటుంబాన్ని కూడా కోల్పోయిన ఆయన ఇన్ని ఉద్యమాలు చేశారంటే మన కోసం మన హక్కులు మనకి నిర్వర్తించారంటే ఆయన్ని చాలామంది మెచ్చుకోవాలి. మరి అంతేకాకుండా ఎంతోమంది ఆయన చదువుకునే రోజుల్లో ఎంతోమంది పిల్లలు ఆయన అంటరాని వాడని ఆ స్కూల్లో ఉంచేవాళ్ళు కాదంట. మరి ఆయనకి చదువు చెప్పిన ఆ మాస్టర్ గారు మరి అతన్ని బయట కూర్చోబెట్టి, అయ్యా నేను ప్రైవేట్గా నీకు చెప్తాను, నువ్వు చదువుకో, వాళ్ళు ఎవరు రానిపోయినా సరే, వాళ్ళు నిన్ను అంటరాని వాళ్ళ కింద చూసినా సరే నేను మీకు చెప్తాను అని చెప్పి ఆయన్ని బడి బయట కూర్చోబెట్టి ఆయనకి చదువు చెప్పిన ఘనత ఆ మాస్టర్ గారిది. అసలు అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ గారు కాదు, అంబా వడే గారు ఆయన పేరు. మరి ఆ మాస్టర్ గారి పేరు అంబేద్కర్ గారు. ఆ మాస్టర్ గారు చదువు చెప్పినందుకు ఆ అంబా వడే గారు అన్న పేరును తొలగించి అంబేద్కర్గా నిర్వహించుకోవడం జరిగింది. ఆ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ పద్ధతులు తీసుకురాబట్టి మరి అలాగే ఆ బ్రిటిష్ వారి పాలన నుంచి, ఆ అరాచకమైన పాలన నుంచి ఇవాళ మనం బయటపడ్డామన్నా మరి దాని అంతటికీ కారణం మన అంబేద్కర్ గారు. మరి ఆయనకి ఈ రోజున మా ఘన స్వాగతం పలుకుతూ మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ పుట్టినరోజు వేడుకలు 135 అండి 35 ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది కొడాల నాని గారి ఆదేశాల మేరకు ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన రాజ్యాంగం రాస్తే ఆయన జీవితాన్ని చెప్పాలంటే ఒక గ్రంథమే కానీ ఊరికే ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో చెప్పే చరిత్ర కాదు. మనకు తెలిసిన ఊరికే కొన్ని వరకే ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆయన చిన్నతనంలోనే అలా
1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో ఒక కుగ్రామంలో జన్మించారు. ఆయన పుట్టేనాటికి ఆయన తండ్రి అప్పటి బ్రిటిష్ పాలనలో రక్షణ విభాగంలో పనిచేస్తుండేవాళ్ళు. ఆయన తండ్రి రిటైర్ అయిన తర్వాత చిన్న వయసులోనే మరి ఈయన బాంబే వెళ్తాం, వాళ్ళ నాన్నగారు అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్న రోజుల్లో ఈయన అనేక కుల విచక్షణ అనిపించున్నాడు. స్కూల్ దశలోనే ఆయన్ని మరి ఆ రోజు స్కూలు తరగతి గదిలోని కూడా రానికుండా ఉంటే మరి ఆయన గుమ్మం బయటే ఉండి మరి విద్యార్థి పూజ చేశాడంటే ఆ రోజున కులవివక్షణ అంటరానితనం ఎంత బలంగా ఉండేదనేది ఇది ఉదాహరణ. ఆ రోజున స్కూల్లో మంచినీళ్ళు తాగాలన్నా కూడా కుండలో ఉంటే నీళ్లు ముంచుకు తాగే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న అగ్రవర్ణాలలో లేకపోతే అక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ పోస్తే దోసిడి పట్టుకుని తాగే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు పట్ల ఆయన అశ్రద్ధ చేయకుండా చదువుకుని ఆయన మరి ఆ రోజుల్లో మరి మెట్రికులేషను మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అప్పటి బరోడా సంస్థానం మహారాజులు పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమంలో ఈయన కూడా బరోడా మహారాజు నుంచి స్కాలర్షిప్ తీసుకుని చదువుకుని మరి ఈయన అమెరికాలో మెయిన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసి తర్వాత యూకేలో కూడా ఈయన డిగ్రీ చేస్తడం జరిగింది. ఆయన చదివించే రోజుల్లో బరోడా మహారాజు మరి ఒక కండిషన్ పెట్టారు. 10 సంవత్సరాలు అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఈ సంస్థానంలో 10 సంవత్సరాలు మీరు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం చేయాలని కండిషన్ పెట్టిస్తే ఈయన యూకేలో ఉండగానే అనేక గ్రంథాలు, అనేక లైబ్రరీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ ఇంగ్లాండ్లో ఉంటే అక్కడ ఈయన ఆ గ్రంథాల ఆధారంగా అనేక పుస్తకాలు అక్కడే ఈయన రాసడం జరిగింది. ఆడ బరోడా మహారాజ్ ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత వచ్చి అక్కడ 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే అక్కడ కూడా కింద రక్షణ విభాగంలో ఆయన ఉద్యోగం చేస్తే ఆ మహాసంస్థానంలో కింద స్టాఫ్ కూడా ఆయన్ని అంటరాని వారిగా గుర్తించి ఆయన టేబుల్ మీద ఫైళ్ళు ఇసిరేసేవాళ్ళు. అంటే చేతికిస్తాం కూడా కాకుండా చేతికిస్తే ఎక్కడ మరి వాళ్ళు మైలు పడిపోతారోనని ఉద్దేశంతో ఈ ఇన్ని అవమానాలు భరిస్తే మహారాజు గారు చెప్తే నేనేమి చేయలేనని పరిస్థితిలో ఆయన దానికి కూడా రిజైన్ చేసి బాంబే వెళ్ళి మరి అక్కడ ఒక పత్రికలు స్థాపిస్తే అదీను ప్రైవేటు కంపెనీలకి అడ్వైజర్గా మరి ఈయన అధిక మేధావి ఇది కదా ఇస్తే కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళు కూడా ఈయన ఒక దళితుడిగా గుర్తించి అవి కూడా ఇస్తాం మానేస్తే ఆ పత్రిక కూడా మానేసి ఈయన ఒక రాజకీయ పార్టీని పెట్టి దాని ద్వారా ఆ రోజున అంటరానితనము మరి ఈ మంచినీళ్ళు తాగే పరిస్థితి, చెరువులోకి వెళ్ళి తాగే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎవరో ఊరి చెరువులోకి ఉంటే వీళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తాగనిచ్చేవాళ్ళు కాదు. దీని మీద పోరాటాలు చేస్తే మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన్ని మరి మంత్రివర్గంలో తీసుకుని రక్షణ శాఖ ఇచ్చి ఈయనకి అప్పటి వరకు బ్రిటిష్ రాజ్యాంగం మనకుంటే మనకి స్వతంత్రంగా రాజ్యాంగం అవసరమని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఈయన చైర్మన్గా చేస్తే ఈయన 1950లో పార్లమెంటుకి సమర్పిస్తే 1950 జనవరి 26న మన ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అదే మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అందరం కూడా స్వాతంత్రంగా తిరగలుగుతున్నామంటే అన్ని వర్గాలు, అన్ని మతాలు కూడా మరి ఆయన రచించిన రాజ్యాంగమే. విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు కలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మంది. ఈ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా రాజ్యాంగం రచిస్తామంటే సామాన్య విషయం కాదు. ఈ కమిటీలో ఒకప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గౌడ గారు సభ్యుడే. వీళ్ళందరూ కూడా వివిధ ప్రజాస్వామ్య దేశాలు సందర్శించి మరి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని మన ఇండియాకి సరిపడా
మరి పరిస్థితులను బట్టి రాజ్యాంగం రచించారు. ఇవాళ అధికార పార్టీల నుంచి కానివ్వండి, లేకపోతే స్వతంత్రంగా మనం కలుగుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం ఆ రోజున అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే, లేకపోతే ఈ ప్రభుత్వాలు చేసే అకృత్యాలకి అంతే ఉండేది కాదు. అయినా కూడా ఆయన రాసిన రాజ్యాంగంలో ఏదో మూల మరి ఏదో ఒక సందేతుకుని ఇవాళ రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాలైన కేసులు, ఎన్ని రకాలైన కుట్రల సాధింపులు. కానీ వీటన్నిటికీ అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే మరి పట్టపగలు కూడా బరదారిలో తిరిగే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మనం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఆయన ఫోటోకి దండేసాం, ఆయన కేక్ కట్ చేసాం, ఆయన శుభాకాంక్షలు చేసాం అనుకోకుండా అందరూ కూడా ఆయనంత కాకపోయినా ఎవరో వాళ్ళకి నచ్చినది, వాళ్ళకి అనువైంది ఒక్క విషయమైనా సరే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తాక మనం అందరం పనిచేయాలి. అట్లాగే ఈ సందర్భంగా మరి